రేవంత్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కనిపించని సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇవాళ సీతక్క మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో కనిపించారు. సీఎం బాధ్యతలు తీసుకున్న రేవంత్ను ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కానీ స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించలేదు. రీసెంట్ గా స్మితా సబర్వాల్ చేస్తున్న ట్వీట్లు చర్చగా మారాయి. సెంట్రల్ సర్వీసెస్ కు వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ వాటిని ఖండించారు స్మితా సబర్వాల్. ఇక్కడే ఉంటారని ట్వీట్ చేశారు. ఇదే టైంలో సీఎం రేవంత్ ను ఐఏఎస్ ఆమ్రపాలి కలవడం చర్చనీయాంశమైంది. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కనిపించని సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇవాళ సీతక్క మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో కనిపించారు. సీఎం బాధ్యతలు తీసుకున్న రేవంత్ ను ప్రభుత్వంలోని సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కానీ స్మితా సబర్వాల్ ఎక్కడా కనిపించలేదు. రీసెంట్ గా స్మితా సబర్వాల్ చేస్తున్న ట్వీట్లు చర్చగా మారాయి. సెంట్రల్ సర్వీసెస్ కు వెళ్తారన్న ప్రచారం జరిగింది. కానీ వాటిని ఖండించారు స్మితా సబర్వాల్. ఇక్కడే ఉంటారని ట్వీట్ చేశారు. ఇదే టైంలో సీఎం రేవంత్ ను ఐఏఎస్ ఆమ్రపాలి కలవడం చర్చనీయాంశమైంది. రైట్, డీటెయిల్స్ శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివ, స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసులకు వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఆమె ఇక్కడే ఉంటారంటూ ట్వీట్ చేయడం జరిగింది. సో అప్డేట్స్ ఏంటి? అవును సూర్య, కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ కనిపించకుండా పోయినరు, మాయమైపోయినరు. టక్కున ఈరోజు ఉదయం కొత్త సెక్రటరీలో కనిపించారు. మంత్రి సీతక్క బాధ్యతలు తీసుకున్న టైంలో కనిపించారు. నిజానికి ఆమె ఇరిగేషన్ ఓసీగా కూడా ఉన్నారు. నిన్న మొన్న ఇరిగేషన్ రివ్యూ రోజు మండే నుంచి రోజు జరుగుతున్నాయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ప్లస్ ఆయన ఇప్పటికే 2-3 రివ్యూలు చేసిండ్రు. మొన్న జలసౌదలో జరిగిన సమావేశానికి ఇరిగేషన్ ఓసీగా స్మితా సబర్వాల్ ఆహ్వానించిండ్రు 1 రోజు 2 రోజుల ముందే. అయినా సరే ఆమె రాలేదు. బహుశా కొత్త ప్రభుత్వం మారిన తర్వాత ఆమెకు ఈ ప్రభుత్వంలో పనిచేయడం ఇష్టం లేదేమో, బహుశా సెంట్రల్ సర్వీసెస్లకు పోతున్నారేమో, అక్కడ పోయి అప్లికేషన్ కూడా పెట్టుకున్న ప్రచారం జరిగింది. కానీ నిన్న ట్వీట్ చూసిన తర్వాత ఆమె సెంట్రల్ సర్వీసెస్ కూడా పోతలేరు. ఆమె 23 ఏళ్ళ అనుబంధం తెలంగాణతో ఉంది. నేను ఇక్కడనే ఏ ఇష్యూస్ ఎలాంటి పరిస్థితులైనా ఫేస్ చేస్తానని స్మితా సబర్వాల్ ట్వీట్ చేసిండ్రు. ఆమె భర్త అకున్ సబర్వాల్ ప్రధానమంత్రి ఆఫీస్లో పనిచేస్తారు కాబట్టి ఈ స్మితా సబర్వాల్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా ఇంపార్టెంట్ కీ రోల్ పోషించింది. ఐఏఎస్లో చాలామంది సీనియర్లు ఉన్నా కూడా స్మితా సబర్వాల్కు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. మిషన్ భగీరథ మొత్తం స్మితా సబర్వాల్ ఇన్ఛార్జ్గా పనిచేసిండ్రు. ప్లస్ ఐఎన్పిఆర్కు కొన్ని రోజులు ఇన్ఛార్జ్గా పనిచేసిండ్రు. అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ దగ్గర ఉన్న చాలా శాఖల్లో ఆమె ప్రధానమైన పాత్ర పోషించారు. కొద్దిగా బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు చాలా క్లోజ్గా కనిపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా దగ్గరగా కనిపించారు. కాబట్టి కొత్త ప్రభుత్వంలో ఆమె ఇమడలేనో, లేకపోతే కొత్త ప్రభుత్వంలో పనిచేయలేనో, లేకపోతే అక్కడి నుంచి ఆ రిలేషన్ను కట్ చేసుకోలేక కొత్త ప్రభుత్వం రాలేకపోతున్నారేమో అన్న ఒక చర్చ ఒకటి జరిగింది. ఎందుకంటే చాలామంది ఐఏఎస్లు ప్రభుత్వం మారంగానే ఏ ప్రభుత్వం ఎక్కడ మారినా కూడా ఖచ్చితంగా మంత్రులను, ముఖ్యమంత్రులను, ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తారు. చాలామంది సీఎం రేవంత్ రెడ్డిని కలిసిండ్రు. చాలామంది డీజీపీ అంజన్ కుమార్ అయితే అసలు రిజల్ట్ కన్నా ముందే పోయి కలిసి వచ్చింది. అట్లాంటి సిచ్యువేషన్ కూడా చూసినాం. కానీ స్మితా సబర్వాల్ ఇప్పటిదాకా కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలవలేదు. అసలు ఇప్పటిదాకా అసలు ఆమె ఎక్కడ కనబడలేదు. ఈరోజు మార్నింగ్ సీతక్క బాధ్యతలు తీసుకుంటున్న టైంలో మాత్రమే సడన్గా ప్రత్యక్షమైనరు. ఆ ప్రోగ్రాంలో యాక్టివ్ రోల్ పోషించారు. తర్వాత మళ్ళీ వెళ్ళిపోయింది. కానీ ప్రభుత్వంలో ఎవరిని కలవలేదు. ఇప్పటికి కూడా సీఎం రేవంత్ కలవలేదు. ఆమె ఇరిగేషన్ ఓఎస్డీగా ఉన్నారు. రజత్ కుమార్ ఓఎస్డీగా రిటైర్ అయిపోయిన తర్వాత బాధ్యతలు పాత ప్రభుత్వంలోనే జస్ట్ ఎలక్షన్స్ కోడ్ ఉన్న టైంలోనే ఎలక్షన్స్ కొన్ని రోజుల ముందు ఆ బాధ్యతలు స్మితా సబర్వాల్కి అప్పగించారు. కాబట్టి మరి ఇరిగేషన్ మంత్రి కనీసం రివ్యూ చేస్తే కూడా ఎందుకు అటెండ్ కాలేదో, కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. కనీసం కొత్త ప్రభుత్వంలో ఆమె ఎవరిని ఎందుకు కలవలేదో కూడా ఎక్కడ రిప్లై చేయలేదు. జస్ట్ సెంట్రల్ సర్వీసెస్లకు పోతున్నారని కొన్ని ఛానల్స్లో బ్రేకింగ్స్ వచ్చిన తర్వాత లేదు నేను పోతలేను, సెంట్రల్ సర్వీసెస్ పోతలేను, నేను తెలంగాణతో నాకు 23 ఏళ్ళ అనుబంధం ఉంది, నేను ఇక్కడనే ఫేస్ చేస్తా ఏ ఇష్యూ అని కూడా అని చెప్పారు. కానీ ఇప్పటిదాకా కూడా ప్రభుత్వ పెద్దలను కలవలేదు. ప్రభుత్వంలో ఆమె పనిచేస్తున్న శాఖ ఓఎస్డీ, ఇరిగేషన్ శాఖ ఓఎస్డీ ఉంటే ఇరిగేషన్ మంత్రిని కలవలేదు. ఇరిగేషన్ రివ్యూలకు ఎక్కడ అటెండ్ కాలేదు. తర్వాత సీతక్క దగ్గర పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉన్నారు. మిషన్ భగీరథకి ఇన్ఛార్జ్గా ఫస్ట్ నుంచి ఉన్నారు స్మితా సబర్వాల్. కాబట్టి అక్కడ మాత్రమే కనిపించారు. అసలు తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దలను కలవడానికి కారణం ఏందని కూడా ఇప్పటిదాకా ఆమె ట్వీట్లో ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. కేవలం ఆమె కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు పోతుంది అన్న ప్రచారం పైన మాత్రమే స్మితా సబర్వాల్ దానిలో ట్వీట్లో స్పందించిండ్రు. నేను పోతలేనని చెప్పిండ్రు. కానీ అసలు ఎందుకు ఈ ప్రభుత్వానికి ఆమె దూరంగా ఉంటుంది, అసలు ఆమె ప్లాన్ ఏంది, ఆమె ఫ్యూచర్ ఏంది, ఆమె ముఖ్యమంత్రిని కూడా కలవకుండా, స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రిని కలవకుండా ప్రభుత్వంలో ఏం చేయాలనుకుంటున్నారు, ఈ విషయాలు ఏవి కూడా ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు
అసలు హెలికాప్టర్ దిగని ఐఏఎస్గా అందరూ ఆమెకన్నా సీనియర్ ఐఏఎస్లు కూడా ఇట్లాంటి కామెంట్స్ చేసిండ్రు. హెలికాప్టర్ కూడా దిగని ఐఏఎస్ ఈమె ప్రభుత్వానికి చాలా దగ్గరైపోయినరు, ప్రభుత్వ పెద్దలతో చాలా క్లోజ్గా మూవ్ అయినరు. కానీ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం ఎందుకో మరి తొందరగా రాలేకపోయినరా, లేకపోతే ఇంకేమన్నా ప్లాన్ ఉందా తెలియదు. ఇప్పుడు సెంట్రల్ సర్వీసెస్కి పోను అన్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వంలో జాయిన్ కావాల్సింది, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర సర్వీస్లో ఉండాల్సిందే. కానీ ప్రభుత్వ పెద్దలు కలగకపోవడం వెనుక ఏముందనేది మాత్రం ఇప్పటిదాకా స్పష్టత ఇవ్వలేదు. బహుశా మరి ఈరోజు సీతక్క బాధ్యతలు తీసుకున్న టైంలో కనిపించింది కాబట్టి మెల్లమెల్లగా రేపో ఎల్లుండో ప్రభుత్వ పెద్దలను కూడా కలుస్తారా, లేకపోతే ఇదే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారా? ఒకవేళ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే ఆమె ఫ్యూచర్ ఏంది, అసలు ఆమె ప్లాన్ ఏంది అనేది కూడా ఒక చర్చగా అయితే మారింది. ఐఏఎస్ ఆఫీసర్లు మెయిన్గా అధికార వర్గాల్లో చాలా డిస్కషన్ జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అంత క్లోజ్గా పనిచేసినప్పుడు ప్రభుత్వం మారినప్పుడు కొత్త ప్రభుత్వంలో కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కొత్త ప్రభుత్వంలో కీ రోల్ ఉంటుందా, కీ రోల్ ఉండదా అనే తర్వాత విషయం. ఆ ప్రభుత్వంలో కీ రోల్ పోషించిన వాళ్ళు ఇక్కడ లూప్ లైన్లో ఉండొచ్చు, అక్కడ లూప్ లైన్లో ఉన్న వాళ్ళు ఈ ప్రభుత్వంలో కీ రోల్ పోషించవచ్చు. ఒక్కొక్క ప్రభుత్వంలో కొందరికి ప్రాధాన్యత దక్కుతుంది, కొందరికి ప్రాధాన్యత దక్కదు. అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర ఉన్నా, ఎట్లాంటి కీ రోల్ ఉన్నా, కీ రోల్ లేకపోయినా, లూప్ లైన్లో ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వంలో అయితే పనిచేయాల్సి ఉంటుంది ఏదో ఒక డిపార్ట్మెంట్లో. కానీ ఇప్పటిదాకా ప్రభుత్వ పెద్దలు కలపడం వెనుక ఏంది, అంతర్యం ఏంది, అసలు ప్లాన్ ఏందని తెలియదు. ప్లస్ ఢిల్లీ సర్వీసుల్లో, కేంద్ర సర్వీసులో ఉన్న అమ్రపాలి వచ్చి రేవంత్ రెడ్డిని కలిసింది, సీఎం రేవంత్ రెడ్డిని. కాబట్టి ఆమె రాష్ట్ర సర్వీస్కు రాబోతుందనే చర్చ జరుగుతుంది. యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య కొంత కాంపిటీషన్ వాతావరణం ఎప్పుడు ఉంటుంది. స్మితా సబర్వాల్ ఇక్కడ కీ రోల్ పోషిస్తున్న టైంలోనే ఇక్కడ ఇమ్మడలేకనా, ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవనో తెలియదు. అమ్రపాలి ఢిల్లీ సర్వీసులకు పోయినారు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత అమ్రపాలి ఇక్కడ రాష్ట్ర సర్వీసులోకి వస్తున్నారు. బట్ స్మితా సబర్వాల్ ఏం చేయబోతున్నారని మాత్రం ఇప్పటికి కూడా ఒక క్వశ్చన్ మార్కే సూర్య. అసలు నెక్స్ట్ ఆమె ప్లాన్ ఏంటి, కేంద్ర సర్వీసులకు పోతలేను, ఇక్కడనే 23 ఏళ్ళ అనుబంధం ఉంది అన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కొద్దిగా డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నది మాత్రం చూడాల్సి ఉంటుంది.